కూడా చూసినాం ఈ వార్త. ఇక స్మితా సబర్వాల్పై వేట అనేది చూడలేదు కదా. అప్రధాన్య పోస్టుకు బదిలీ, భారీగా ఐఏఎస్లో బదిలీలు. సిఎస్గా రామకృష్ణారావు ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలం. ఇక జయేష్ రంజన్కు కీలక బాధ్యతలు, పరిశ్రమల పెట్టుబడుల సెల్కు సీఈఓ. మిస్ వరల్డ్ పోటీల బాధ్యత కూడా. జిహెచ్ఎంసీ కమిషనర్గా కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్గా ఇలంబర్తి, కుటుంబ సంక్షేమ కమిషనర్గా సంగీత సత్యనారాయణ, దానకిషోర్కు కార్మిక శాఖ అప్పజెప్పిరట. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం ఫినాన్స్ కమిషన్కు సభ్య కార్యదర్శిగా నియమించింది. ఆదివారం ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసింది. కంచగచ్చుమౌలి భూముల వివాదంపై ఆమె సర్కార్కు వ్యతిరేకంగా పోస్ట్ చేయడం ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసు జారీ చేశారు. అప్పటి నుంచే స్మితా బదిలీ తప్పనిసరి అనే ప్రచారం జరిగింది. తాజా నిర్ణయంతో సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల బాధ్యత నుంచి ఆమెను తప్పిస్తున్నట్లుగా కాగా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్కు తాజా బదిలీలో పరిశ్రమల శాఖ మరింత కీలకమైన బాధ్యతను అప్పగించారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయంలోకి రామకృష్ణరావు సిఎస్గా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్మితా సబర్వాల్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసింది స్మితా సబర్వాల్. సో ఈ మధ్య కాలంలో మరి టూరిజం కార్పొరేషన్కి సంబంధించి ఆమె గతంలో టూరిజం కార్పొరేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేసింది. సో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసింది ఆమె. సో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ ఇప్పుడు అందాల పోటీలు ఉన్నాయి. ఏప్రిల్ కదా, మే 5వ తారీఖు నుంచే ఉన్నట్టు అందాల పోటీలు. సో అవన్నిటికీ సంబంధించిన ఏర్పాటు చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరి ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ అనేది ఆమెకు షాక్ ఇచ్చింది. గతంలో ఎప్పుడైతే మరి ఆమె ఫినాన్స్ కమిషను సెక్రటరీగా పనిచేసిందో కార్యదర్శిగా, గతంలో మళ్ళీ అక్కడికి ఆమెను పంపించేసారు. ఎప్పుడైతే ఫినాన్స్ కమిషన్ కార్యదర్శిగా పనిచేసిందో గతంలో, సో ఒక 1 year బ్యాక్ ఏమనుకుంటా. సో మళ్ళీ ఫినాన్స్ కమిషన్కి ఆర్థిక సంఘానికే కార్యదర్శిగా ఉండమ్మా అని చెప్పేసి స్మితా సబర్వాల్ని పంపించారు. ఎందుకు పంపించారు? మంచి పర్యాటకం వదిలేసి మరి అక్కడికి ఎందుకు పంపించారంటే అనేకమైనటువంటి కారణాలు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ప్రభుత్వాన్ని బదలాం చేయడం, సో ఆమెను మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ పోస్టులు పెట్టడం, ఇలా అనేకమైనటువంటి యాక్టివిటీస్ కొంత యాటిట్యూడ్ చూపిస్తున్నటువంటి స్మితా సబర్వాల్కు మాత్రం ఇది ప్రమోషన్ కాదు, డిమోషన్ అని చెప్పాలి. ఇది ఆమె స్థాయిని పెంచుడు కాదు, స్థాయిని తగ్గించడం అని చెప్పాలి. సో కంట్రోల్లో ఉండు తల్లి అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా స్మితా సబర్వాల్ తీరు మార్చుకుంటుందో లేకపోతే రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని పోస్టులు పెట్టి మరి ఏం చేస్తుందో తెలియదు. కానీ ఇక కొత్త సీఎస్గా అయితే మనకు రామకృష్ణరావు రాబోతున్నాడు. మొన్నటివరకు సీఎస్ శాంతికుమార్ ఉండే కదా, ఆమె పదవి కాలం ముగిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త సీఎస్గా రామకృష్ణరావు రాబోతున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. సో ఈ స్మితా సబర్వాల్ విషయంలో అయితే అటుపోతూ ఉంది. ఈనాడులో ఏమైనా మిస్ అయినాయా? ఆల్మోస్ట్ అన్నీ చెప్పినాం కదా ఈనాడులో కూడా. అదే కొత్త సీఎస్గా రామకృష్ణ రాబోతున్నాడు. ఆర్థిక